నమస్తే. కేంద్రం భద్రతా బలగాలు ఇటు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అడవిలో ఉన్న నక్సలైట్‌లనన్నిటిని కూడా మట్టు పెట్టేస్తున్న పరిస్థితి. చూస్తున్నాం మనం డైలీ కంటిన్యూ‌గా ఏదో ఒక చోట ఎన్‌కౌంటర్స్ జరుగుతా ఉన్న పరిస్థితి. ఇంకో వైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో డ్రగ్స్‌ని కావచ్చు అన్నిటిని నిర్మూలిస్తాం. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేస్తామని చెప్పేసి చెప్తా ఉంటే, ఇంకోవైపు సినిమాలలో పాటలు కూడా అన్నీ కూడా దీనిపైన నడుస్తా ఉన్నాయి. ఇంకోవైపు హైదరాబాద్‌లో మే 31న మిస్ వరల్డ్ పోటీలు కూడా నిర్వహిస్తా ఉంది. దాన్ని అడ్డుకుంటున్నారు. అటు ప్రోగ్రెసివ్ ఉమెన్స్ సంబంధించిన లెఫ్ట్ సంబంధించిన పార్టీలన్నీ కూడా అది జరగొద్దు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మాట్లాడదాం వీటన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు ఉన్నారు. అక్క నమస్తే అక్క. నమస్తే. ఫస్ట్ అక్క చెప్పండి, ఇది ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్రమేమో కంప్లీట్‌గా నక్సలైట్‌ని 2026కి నాటికి నక్సలైట్‌ని కంప్లీట్‌గా కూడా క్లోజ్ చేసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విధంగానే ఎన్‌కౌంటర్స్ కూడా డే బై డే డైలీ ఒక న్యూస్ చూస్తా ఉన్నాము. దీనిపైన ఏం చెప్తారు? అంటే చాలా బాధాకరమైన విషయం. పెద్ద విషాదం. హ్మ్. ఈ కాలపు పెద్ద విషాదాలు 2 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గాజాపై యుద్ధం. ఇజ్రాయెల్ చేస్తున్న అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం. అట్లాగే మన భారతదేశంలో మన భారతీయుల మీద యుద్ధం. భారతీయుల మీద, భారత పౌరుల మీద యుద్ధం ఎందుకు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? వాళ్ళకి తెలియాలి. మాకు తెలుసు వాళ్ళు ఏం జవాబు చెప్తారు అనే దాంతో ఈ దేశ ప్రజలు ఆలోచించి ప్రశ్నించాలి తప్ప, ఆ యుద్ధం దేనికో మాకు తెలుసు. ఎందుకంటే ఆదివాసీలని మధ్య భారతంలోంచి బయటికి నెట్టేసి అడవి అంచుల్లోకే వాళ్ళని నెట్టడము, అడవి బయటికి నెట్టేయడము చేసి వీలైనంత వరకు వాళ్ళు అడవిని పట్టుకుని వేలాడతారు కాబట్టి, జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్నారు కాబట్టి, వాళ్ళ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి లోపల ఉన్న ఖనిజ సంపదని దోచి బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడానికి చేస్తున్న యుద్ధం. ఇట్లాంటి యుద్ధాలు ప్రపంచంలో భారతదేశంలోనే మొదటిసారి జరగలేదు. సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా చాలా దేశాల్లో, మూడో ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి. అట్లాగే ఇరాక్ మీద యుద్ధం చేసిన, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసిన అమెరికా సామ్రాజ్యవాదులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆయిల్ నిల్వల్ని దోచేసుకోవడానికో, ఖనిజ సంపదను దోచేసుకోవడానికో, మైనింగ్ చేయడానికో సౌత్ ఆఫ్రికా అంతా ఇటువంటి యుద్ధాలు చేశారు. కాబట్టి మైనింగ్ కోసం అంటే ఈ రెడ్ హాంట్ ఏదైతే ఆపరేషన్ కగార్ అని పెట్టి రెడ్ హాంట్ చేస్తున్నారో, ఈ రెడ్ హాంట్ అంతా కూడా ట్రెజర్ హాంట్ కోసమే. ఈ ట్రెజర్ హాంట్కి చేయడం కోసం రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఆపరేషన్ గ్రీన్ హాంట్ అని పెట్టుకున్నారు, ఆపరేషన్ సమాధాన్ అని పెట్టుకున్నారు, ఆపరేషన్ ప్రహార్ అని పెట్టుకున్నారు, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు. ఆపరేషన్ ప్రహార్ తర్వాత ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. అంటే వీళ్ళు ఎవరండి ఆదివాసుల మీద అంతిమ యుద్ధం చేయడానికి, చేస్తామని చెప్పుకోవడానికి? వాళ్ళు ఈ దేశ ప్రజలు కాదా? ఆదివాసీలు ఎవరు? ఈ దేశ మూలవాసులు కాదా? గాజా మీద యుద్ధం చేస్తూ ఇజ్రాయెల్ ఎట్లా ఊరేగుతుందో, ఇవాళ బీజేపీ ఆదివాసుల మీద యుద్ధం చేసి ఊరేగడానికి సిద్ధపడింది తప్ప, ఈ దేశ మూలవాసులు వాళ్ళు ఎక్కడి నుంచి రాలా. వాళ్ళు విదేశీయులు కాదు. వాళ్ళు అంటే విదేశీ కంపెనీలకి ఖనిజ సంపదని దోచిపెట్టడానికి స్వదేశీయుల మీద యుద్ధం చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో అమెరికా సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు అనుకూలమైన పాలకుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని కీలు బొమ్మలుగా మార్చి ఇదే చేశారు. వాళ్ళు భారతదేశంలో అదే జరుగుతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నటువంటి వనరుల దోపిడీ, మొత్తం మౌలిక వనరులని దోచి పెట్టేటువంటి ఈ పరిస్థితి పాలకులకి గతం నుంచి కొనసాగుతుంది. నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది. ఇవాళ ఇంకా ఇంకా వేగంగా, ఇంకా అగ్రెసివ్గా వీళ్ళ బీజేపీ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఖనిజ సంపదల్ని ఇవాళ మన ఈశాన్య రాష్ట్రాలు చూసాం. ఈశాన్య రాష్ట్రాల్లో అదే జరిగింది. ప్రజల మధ్య యుద్ధం కార్చిచ్చి పెట్టారు, యుద్ధం చేశారు. వాళ్ళలో తెగల మధ్య యుద్ధాన్ని రేపారు. ఆ మొత్తంలో కార్పొరేట్ కంపెనీలకి ఈశాన్య రాష్ట్రాలు అక్కడ ఉన్న ఖనిజ సంపదని అప్పచెప్పారు. దానికోసం ఎంతకైనా దిగజారారు. అక్కడ నగ్నంగా మహిళల్ని అత్యాచారాలు చేసినా, దాడి చేసినా, ఊరేగించిన ఈ దేశ ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడు. ఈ దేశ ప్రధానమంత్రి
అంబానీలకి, అదానీలకి, మత పిచ్చిగాళ్ళకి, మతోన్మాదులకి ఆయన ప్రధానమంత్రి అనుకుంటున్నాడా? ఈ మూలవాసులు, ఆదివాసులు, ఈ పేదవాళ్ళు వీళ్ళకి ఎవరికి ఆయన ఈ దేశ ప్రధాని కాదా? వాళ్ళ రక్షణ గురించి ఎందుకు మాట్లాడడు? మణిపూర్ గురించి మాట్లాడాడు. మణిపూర్‌లో జరిగిన మారణహోమం గురించి మాట్లాడాడు. నిత్యం మధ్య భారతంలో ఉత్తరాఖండ్ తీసుకోండి, జార్ఖండ్ తీసుకోండి, బస్తర్ తీసుకోండి, ఛత్తీస్‌గఢ్ తీసుకోండి. ఛత్తీస్‌గఢ్ అయితే ప్రతిరోజు నిత్యం ఎన్‌కౌంటర్‌లతో, కాల్పుల మోతతో మారుమోగిపోతుంది. అవును. ఆ పచ్చని చెట్లన్నీ ఎర్రటి రక్తంతో నిండిపోయి ఉన్నాయి. ఒక రైటర్ చెప్తాడు, ఇది మన కాలపు ఈ గాయం మనకెందుకు పట్టట్లేదు? హ్మ్. అంటే ఈ గాయం మనకి కనిపించట్లేదా? ఈ బా ఈ ఈ ఈ యుద్ధం మనకు అర్థం కావట్లేదా? మనకి పట్టట్లేదా? ఈ యుద్ధం ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? హ్మ్. ఇది బయట సమాజానికి పట్టట్లేదు. ఆ! ఒకప్పుడు ఇలా ఎన్‌కౌంటర్స్ ఎక్కడ జరిగినా సరే విద్యా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చి కొట్లాడేది ప్రభుత్వానికి, ప్రభుత్వం వ్యతిరేకంగా. కానీ ఇప్పుడు అలాంటిది ఇన్ని ఎన్‌కౌంటర్స్ ఒకటేసారి 30 మంది, ఒకటేసారి 20 మంది, 15 మంది ఇట్లా అందరూ కూడా 20 ఏజ్ లోపల చనిపోయిన వాళ్ళు కూడా చాలా సందర్భాలు. వాళ్ళు అలాంటప్పుడు ఎందుకు యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాయి? ఎందుకు చేస్తున్నాయండి. వాళ్ళ ప్రశ్నించలేకపోతున్నారు? చాలా పౌర హక్కుల తక్కువ. సంఘాలు మీటింగులు పెడుతున్నారు. విప్లవ హ్మ్. సంఘాలు పెడుతున్నాయి. మేమందరం ఆపరేషన్ కగార్‌ని వెనక్కి తీసుకోవాలని, యుద్ధం ఆపివేయాలని, కాల్పులు విరమణ ప్రకటించాలని, హ్మ్. ఆదివాసీల్ని చంపివేయడం, చిన్న చిన్న అవును. నెలల పసిబాలులు కూడా చనిపోతున్నారు. పసిపిల్లలు కూడా చనిపోతున్నారు. హ్మ్. వాకపల్లి, బల్లుగూడ లాంటి ఘటనలు జరిగినప్పుడు, అత్యాచారాలు చేసినప్పుడు వాయిస్ హ్మ్. వినిపించాం. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో గాని, బస్తర్‌లో గాని నిత్యం మహిళల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. హ్మ్. ఇది రోజు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. అవును. అక్కడ ప్రజలు వేలాది మంది వచ్చి బయట రోడ్లు బైఠాయిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల మీద కూర్చుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ముందు కూర్చుంటున్నారు. వేలాది మంది బయటకొస్తున్నారు. కానీ అవేమీ మీడియా పట్టించుకోవట్ల. ఫ్యూచర్. అంటే ఈ దేశంలో ఈ మారణ హోమాలు సృష్టించడానికి, ఈ దోపిడీ చేయడానికి, తమ దోపిడీ కొనసాగించడానికి ముందు గోడీ మోడీ అని మో మోడీ మోడీ గోడియా, హ్మ్. గోడీ గోధి మీడియా, మీడియా. గోదీ మీడియా, మోడీ గోడియా ఇట్లా అయిపోయినాయి. హ్మ్. హ్మ్. అంటే అన్నీ ఒకటైపోయినాయి అనడానికి హ్మ్. ఇది గోదీ మీడియా, మోడీ మీడియా. ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు అని హ్మ్. చూస్తే, ప్రపంచంలో సామ్రాజ్యవాదులు ఎక్కడ చేసినా అదే. హ్మ్. ఇవాళ ఇలన్ మస్క్‌తో కలిసి ట్రంప్ కట్టర్ క్రిస్టియానిటీని ముందుకు తెచ్చి స్త్రీలకి అబార్షన్ రైట్స్‌ని ఎత్తేయడం. హ్మ్. అక్కడ ఆదివాసీలని సెనేటర్స్‌ని కాకుండా హ్మ్. అక్కడ నేటివ్ అమెరికన్స్‌ని అవును. ఆయన వాళ్ళు చట్టాలు తీసుకొస్తున్నారు. అక్కడ సుప్రీంకోర్టు జడ్జిని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని హ్మ్. ఇలన్ మస్క్, ట్రంప్ ఇవాళ ఒక పెద్ద రాజకీయ పరంగా కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. హ్మ్. కానీ కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరించాలన్నా, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండాలన్నా, ముఖ్యంగా మార్కెట్ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అనుగుణంగా సామ్రాజ్యవాదులు తమ పబ్బం గడుపుకోవడానికి మతాన్ని వాడుకుంటారు. హ్మ్. అక్కడ కట్టర్ క్రిస్టియానిటీ ఇలన్ మస్క్, ట్రంప్ వాడుకుంటుంటే ఇక్కడ కట్టర్ హిందుత్వాన్ని హ్మ్. మోడీ. బీజేపీ పాలకులు అమిత్ షా, మోడీలు హ్మ్. వాడుకుంటున్నారు. అంబానీ, అదానీలతో రాజీ పడుతున్నారు. అంటే ఒక పక్కన మిస్ వరల్డ్ తీసుకొస్తారు. మరో పక్కన హిందుత్వం వాళ్ళే మాట్లాడతారు. బ్రాహ్మణీ హిందుత్వ భావజాలం మాట్లాడతారు. హిందూ ధర్మం గురించి వల్లిస్తారు. అంటే ఇది ప్రపంచంలోనే ఆహ్, రైట్ వింగ్ ఫోర్సెస్ చేసే పని. అదే అక్కడ అమెరికాలో జరుగుతుంది. ఇక్కడ ఇండియాలో మరి జరుగుతుంది. ఎట్లా మేడం దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదా? ఎందుకంటే డే బై డే చాలా మంది చనిపోతున్న పరిస్థితి. ఎట్లా? నిజమే. రోజుకి 30, 35 మంది. హ్మ్. మానవత్వం ఉన్న ఎవరైనా వాళ్ళ హృదయం ద్రవించుకుపోతుంది. ఎంతో ఎంతో మానవ హక్కుల స్పృహ ఉన్నవాళ్ళు. హ్మ్. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ అనంగానే అమ్మో! అమ్మో! ఎంతమందో ఏంటో ఎవరో అని ఒక దిగులుతో బాధపడుతున్నారు. కాబట్టి ఇవాళ మన కాలపు యుద్ధం ఇది. మన మీద అంటే మన తోటి ప్రజల మీద, ఆదివాసీల మీద చేస్తున్న యుద్ధం. ఆ ఆదివాసీల దగ్గర మావోయిస్టులున్నారు అనే సాకుతో హ్మ్. అంటే ఇవాళ మన మన గోదావరి లోయలో చూస్తే 12.5 లక్షల ఎకరాలు మా పార్టీల ఆధ్వర్యంలో భూమి పంచుకున్నారు ఆదివాసీలు. హ్మ్. దేశవ్యాప్తంగా కొమరం భీం, రామ్జీ గోండు, బీర్సా ముండా హ్మ్. వీళ్ళందరి ఆదివాసీ పోరాటాలు అడవి మీద హక్కుల కోసం, భూమి మీద హక్కు కోసమే. అడవి మీద, అడవిలో ఉన్న వనరుల మీద హక్కు కోసం చేసిన అవును. పోరాటాలు. అవే పోరాటాలు ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు తమ హక్కుల కోసం, తమ వనరుల పంపిణీ కోసం, ఆ వనరుల మీద మాకే హక్కు ఉండాలి. మా ఊళ్ళో మాదే రాజ్యం. హ్మ్.
మా ఊళ్ళో మాది రాజ్యం, ఈ అడవి మాది, అడవి మీద హక్కులు మావి అని చెప్పి నినదిస్తున్నారు. ఈ హక్కులు ఎట్లా వచ్చాయి? రామ్జీ గొండు, కొమరం భీము, బీర్సా ముండా వీళ్ళెవరూ పోరాడకుండా రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, పుల్లరికి వ్యతిరేకంగా అడవి మీద రకరకాల శిస్తులు వేస్తే వీళ్ళందరూ తిరగబడ్డారు. చెట్లుని వాటేసుకుని చెట్లని నరకొద్దన్నారు. అడవిని రక్షించేవాళ్ళు, పచ్చదనాన్ని పరిరక్షించేవాళ్ళు ఆదివాసీలు. కానీ వాళ్ళ ఆ అడవిని నరికి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని దోచేసుకోవడానికి విలువైన ఖనిజాలు అవి అనే దాదాపు 123 రకాల ఖనిజాలు ఇవాళ ఈ మధ్య భారతంలో అడవిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకా బాక్సైట్ లాంటి ఇంకా విలువైన ఖనిజాలని దోచేందుకు ఆ రోజు జిందాల్ లాంటి కంపెనీలని, వేదాంత సాఫ్ట్ లాంటి కంపెనీలు తీసుకుని ఆనాటి కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ చేస్తే వాళ్ళ అసలు ఎవరికి జవాబుదారీ లేకుండా ఆ రోజైనా వేదాంత చేస్తున్న డిస్ట్రక్షన్ అర్థమై రాహుల్ గాంధీ గారు ఇనిషియేట్ చేసి దాన్ని రద్దు చేయించారు ఒరిస్సాలో. కానీ ఇవాళ బీజేపీని సమర్థించే వాళ్ళు, బీజేపీ పార్టీలో ప్రజల గురించి, ఆదివాసీల గురించి, మూలవాసుల గురించి, దేశవాసుల గురించి మాట్లాడే ఒక్కళ్ళు కూడా ఈ యుద్ధం ఆపండి, ఆదివాసీలు చంపొద్దని మాత్రం మాట్లాడట్లా. ఎంత అన్యాయం అండి! ఆదివాసీల ఓట్లు కావాలి, ఆదివాసీల సీట్లు కావాలి. మన తెలంగాణలో ఆదివాసీల ప్రాంతంలో పని చేస్తున్నారు. అక్కడ ఉన్న ఆదివాసీలు బీజేపీకి ఓట్లేసేటప్పుడు తోటి ఆదివాసులను చంపుతుంటే ప్రశ్నించడం చేత కావట్లేదా? ప్రశ్నించడం మర్చిపోయారా? ప్రశ్నించడం ఆదివాసీల నైజం, ప్రశ్నించడం న్యాయం కోసం పోరాటం ఆదివాసీల ప్రవృత్తి, ఆదివాసీల నైజం. మరి అవన్నీ పక్కన పెట్టి మతం వాళ్ళకి మత్తెక్కిచ్చి చేస్తున్నటువంటి ఈరోజు వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఓట్లు సంపాదించుకుని, సీట్లు సంపాదించుకుని ఇంకా వాళ్ళనే అణిచేస్తుంటే ఇంకా ప్రశ్నించలేని ఒక విషాదంలో ఉన్నాం. కాబట్టి రోజు గుట్టల శవాలు పడుతున్నాయి అక్కడ. ఆ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తెచ్చి బస్తర్లో పెడతారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఛత్తీస్గఢ్లో ఉంటారు. వాళ్ళ ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్స్తో ఫోటోలు తీసి మళ్ళీ ఆ ఫోటోలు వెకిలిగా నవ్వుకుంటూ వాళ్ళకే తెచ్చిస్తున్నారు. వాళ్ళు టాయిలెట్స్కి వెళ్తే వెంటబడి వెళ్తున్నారు. అందరికీ మరుగుదొడ్లు ఉండవు. మరుగుదొడ్ల కానీ వాళ్ళు పొద్దున్నే లేచి బయటికి వెళ్తే వాళ్ళు వెనకబడిపోతున్నారు. అంటే వాళ్ళు జనరల్గా ఎవరైనా అట్లా వెంటబడి వస్తుంటే వేరే వాళ్ళు చూస్తుంటే పోరు. కోస్తా ప్రాంతాల్లో టాయిలెట్లు లేని వాళ్ళు రోడ్లకు అటు ఇటు పక్కన పోతారు. కానీ ఆదివాసీలు మనుషులు చూస్తుండగా పోరు. ఈ దళాలు, పారామిలిటరీ దళాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వీళ్ళు 2కి వెళ్తుంటే కూడా అక్కడికి వచ్చి నిలబడ్డం అంటే అది చిన్న విషయంగా కనపడుతుంది, కానీ అత్యంత అమానవీయం. అంటే ఆ అమాయకులైన ఆదివాసీలు 2కి వెళ్ళడానికి, లేదా వాళ్ళు స్నానం చేస్తుంటే పైనుంచి డ్రోన్లతో ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు తెచ్చి వాళ్ళ తలుపుల మీద అతికించడం ఎంత నీచకృత్యం అండి. ఇంకా ప్రతి ఊర్లో కూడా పొద్దున పోయి పొలాలకు వెళ్ళిన వాళ్ళని, ఇళ్లల్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి అత్యాచారాలు చేయడం. అందుకే అవన్నీ వాళ్ళందరూ చెప్తుంటే విని నేను ఒక మాట అన్నా, ఒక చేయితో తుపాకీ మరో చేయితో పురుషాంగాలు పట్టుకుని ఆదివాసుల మీద పడి మీ బీభత్సాన్ని, మీ ప్రతాపాలను చూపిస్తున్నారు. ఎందుకు ఈ బీభత్సం? ఎందుకు ఈ బీభత్సం? అక్కడ ఆ మావోయిస్టులు ఉన్నారు అన్న పేరుతో జరుగుతున్న బీభత్సం తప్ప నిజంగా మావోయిస్టులు ఉంటే వాళ్ళతోటి యుద్ధం చేయడానికి ఇది పద్ధతి కాదు. రెండోది, వాళ్ళు ఒక రాజకీయ సైద్ధాంతిక పునాది మీద పనిచేస్తున్నారు. ఎవరైనా సైద్ధాంతికంగా ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి, కానీ మనుషుల్ని చంపమని ఏ చట్టం చెప్పింది, ఏ రాజ్యాంగం చెప్పింది, ఏ కోర్టులు చెప్పాయి? కాబట్టి వాళ్ళ అన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు కూడా పరిరక్షించే స్థితి లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 21 వరకు భద్రతతో జీవించే హక్కు, గౌరవంతో జీవించే హక్కు, స్వేచ్ఛతో జీవించే హక్కు ప్రసాదించింది రాజ్యాంగం. ఇప్పుడు అవన్నీ రాజ్యాంగం ఇంత పొందుపరుచుకున్న ఈ ఆర్టికల్స్కి భిన్నంగా ఈ వైలేషన్ ఎందుకు చేస్తున్నారు? ఈ ఉల్లంఘన అంతా దేనికోసం చెప్పండి? ఇదంతా మీరు మావోయిస్టులు అని ఒక కుంటి సాకే. ఇప్పుడు ఏమంటున్నారు, 26 కల్లా డెడ్ లైన్లు పెట్టారు. 26 మార్చి 31 కల్లా ముగిస్తాం. అందుకని అడావుడికి కనపడిన వాళ్ళు అందరినీ చంపేసుకుంటూ పోతున్నారు. అట్లా కలలు కనడమే తప్ప అది ముగిసే యుద్ధం కాదు. రెండోది, వాళ్ళు కాదు అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటున్నారు. అర్బన్ నక్సలైట్లైనా ఒక రాజకీయ అభిప్రాయాలతో పోరాడుతున్నటువంటి వాళ్ళని చంపడమో, కేసులు పెట్టి, నిర్బంధాలు పెట్టి, ఊపాలు పెట్టి
మీరు నిర్బంధించగలం అనుకుంటున్నారు కానీ ఒక భావప్రజ్ఞ స్వేచ్ఛను కానీ ఒక ఆలోచన ధార మీద ఒక ఆ, మనిషికి ఉన్నటువంటి ఆలోచనల మీద నిఘాలు పెట్టలేరు, యుద్ధాలు చేయలేరు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. యుద్ధం చేస్తున్నాం, నిర్బంధంతో ఎదుర్కొంటున్నాం, అడ్డుకుంటున్నాం, అణచివేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆదివాసీలను అడ్డుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు ప్రకృతితో పాటు ఎదిగిన వాళ్ళు, ప్రకృతితో పాటు తమ తమ మనుగడని తెలుసుకున్న వాళ్ళు, సాధించుకున్న వాళ్ళు. కాబట్టి ఇవాళ ఏ వైద్యం లేకపోయినా, ఏ విద్య లేకపోయినా అక్కడ బతుకుతున్నారు అంటే చూడండి. ఇవాళ మన దేశంలో ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళ సంస్కృతిని పరిరక్షిస్తాం యునెస్కో తీర్మానం వచ్చింది. కొన్ని ఏ దేశంలో అయినా అరుదైన జాతులు, ఆ జాతులకు సంబంధించిన ఆ సమూహాలకు చెందినటువంటి సంస్కృతిని పరిరక్షించాలని యునెస్కో తీర్మానం ఉంటుంది. అండమాన్ అటు సైడ్ వెళ్తే అరుదైన జాతుల ని రక్షించుకోవడానికి ఎన్నో చేస్తారు. అక్కడ సెల్ ఫోన్ టవర్లు కూడా పెట్టొద్దంటే అక్కడ జియో వాడిపోయి టవర్లు పెట్టాడు. మామూలుగా మానవ సమాజం నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి షేక్ హ్యాండ్లు కూడా ఇయ్యరు. ఎందుకు ఇయ్యొద్దు అంటారంటే వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ ఉండదు, ఇక్కడ నుంచి వెళ్తే వైరస్ వస్తుందని. అట్లాంటిది వాళ్ళ పులులను రక్షించుకోవాలా, పక్షులను రక్షించుకోవాలా, జంతువులను రక్షించుకోవాలా, ఏనుగులు ఉన్న చోట ఏనుగులు, చిరుతలు ఉన్న చోట చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్న చోట ఎలుగుబంట్లు, పులులు ఉన్న చోట పులులను రక్షించుకోవాలా, ఆదివాసీలు రక్షించుకోవాలనేటువంటి చెప్పేటువంటి వాళ్ళే అభయారణ్యాలు వీళ్ళే అంటారు. ఆ అరణ్యాలన్నీ కూడా రక్తసిక్తం చేసేది వీళ్ళే, ఆదివాసుల మీద యుద్ధం చేస్తున్నది వీళ్ళే. ఖచ్చితంగా ప్రపంచ అనుభవాలను గుర్తుపెట్టుకోండి. ప్రపంచ అనుభవాలను మనం కళ్ళ ముందు పెట్టుకుని చూస్తే ఈ యుద్ధం ఆదివాసుల మీద యుద్ధం, ఈ యుద్ధం అక్కడ ఖనిజ సంపదని దోచేయడానికి చేసే యుద్ధం. ఇంతకుమించి మరో సమాధానం రాదు. కాబట్టి ఈ యుద్ధాన్ని పౌర సమాజం వ్యతిరేకించాలి. మన తోటి మనుషుల్ని చంపి పోగులు చేస్తుంటే, శవాలు గుట్టలుగా వేస్తుంటే చూస్తూ ఊరుకున్నాం. మనకంత మానవత్వం లేకుండా ఎందుకుంటున్నాం? మన పక్కనే జరుగుతున్న యుద్ధాన్ని చాలా సింపుల్గా ఎందుకు తీసేస్తున్నాం? అది యుద్ధం, మనుషుల మీద చేస్తున్న యుద్ధంగా మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం అనే ప్రశ్న వేసుకోవాలి. ఇంకోవైపు మేడం మే 31కి మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ అందాల పోటీలు కూడా నిర్వహిస్తాను. సో దానికి చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కానీ ఈ పోటీలు నిర్వహిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మన హైదరాబాద్కి వస్తాయి, తెలంగాణకు వస్తాయి, దానివల్ల మన ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్నారు. మీరు ఎందుకు వద్దంటున్నారు? 140 దేశాలు వస్తున్నాయి. ఇది 72వ ఎడిషన్ మిస్ వరల్డ్. ఈ 72వ మిస్ వరల్డ్ ఎడిషన్ గురించి స్మితా సబర్వాల్ గారు, ఆ మిస్ వరల్డ్ సంస్థకు చెందినటువంటి జూలియా మోర్లీ మొన్న ఫిబ్రవరి 19న ప్రకటించారు. తెల్లారి 20నే మేము మా బహిరంగ సభలోంచి, పెద్ద బహిరంగ సభలోంచి ఖండించాం. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడుతున్నాం. వీళ్ళ అన్ని మహిళా, యువజన, విద్యార్థి, సాంస్కృతిక సంఘాలతో మిస్ వరల్డ్ ఐక్యవేదికని, మిస్ వరల్డ్ వ్యతిరేక ఐక్యవేదిక ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మేము ఎందుకు వద్దంటున్నాము అంటే, భారతీయ సంస్కృతి, భారతీయ హిందూ ధర్మం, హిందూ మతం అని మాట్లాడుతున్న బీజేపీ పాలకులు అసలు ఎందుకు మిస్ వరల్డ్ ఎవరి సంస్కృతిని ఆహ్వానిస్తున్నారు, దేనికోసం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే తెలంగాణ ప్రజల సంస్కృతి, తెలంగాణ మహిళల సంస్కృతి, వారసత్వం, బతుకమ్మని తెలంగాణ సంస్కృతి అన్నారు, సరే అంగీకరిద్దాం. బోనాలు అన్నారు, అంగీకరిద్దాం. ఈ మిస్ వరల్డ్ తెలంగాణ మహిళలకి ఏం సంబంధం? ఇది ఏ విధంగా తెలంగాణ ప్రజలకి అరుదైన గౌరవం, నగరానికి దక్కిన ఒక అపురూపమైన గౌరవం అంటున్నారు. తెలంగాణ మహిళలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మిస్ వరల్డ్ పోటీలతో ఎటువంటి సంబంధం లేదు. ఎవరో కొంతమంది అందగత్తలు వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. దాన్ని తెలంగాణ ప్రజలకి కట్టబెట్టడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలకు పోరాట వారసత్వం ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. దాంట్లో రేవంత్ గారి పాత్ర లేకపోవచ్చు. రేవంత్ ప్రభుత్వం అప్పుడు ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా పనిచేశారు. సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆ రోజు కూడా సమైక్యవాదం మాట్లాడారు రేవంత్ గారు. ఆయన ఏ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించలేదు. కాంగ్రెస్ ఆలోచించింది, సోనియా గాంధీ ఆలోచించి ఇచ్చింది. ఇక్కడ బిడ్డల బలిదానాలు, త్యాగాలు, సబ్బండ వర్గాలు చేస్తున్న పోరాటాన్ని గుర్తించింది, గౌరవించింది సోనియా గాంధీ. ఆ రోజు కూడా సమైక్య నినాదం, సీమాంధ్ర పాలకులతో కలిసి ప్రయాణం చేసి సమైక్యవాదాన్ని వినిపించిన వాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు తెలంగాణ ప్రజల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ,
వ్యక్తిత్వం కానీ వాళ్ళ పోరాట వారసత్వం కానీ అతనికి పట్టదు. ఉమ్, ఇవాళ తెలంగాణ హైదరాబాద్కి దక్కిన అరుదైన గౌరవం అంటే హైదరాబాద్కి గుర్తింపు తేవాలి, తెలంగాణ చేనేత గుర్తింపు తేవాలంటే ఎన్నో ఇంటర్నేషనల్ మీటింగ్స్ అవుతున్నాయి. ఉమ్, అంతర్జాతీయ సమ్మిట్స్ పెట్టుకోండి, ఎక్స్పోస్ పెట్టుకోండి, అవును. హ్యాండ్లూమ్ ఎక్స్పోస్ పెట్టుకోండి, ఇంకా అంతర్జాతీయ సదస్సులు జరపండి, ఎన్నో జరుగుతున్నాయి. మన నోవాటెల్లో, మాదాపూర్లో, మరికొన్ని చోట్ల అవును. నిత్యం ఎన్నో రకాల అంతర్జాతీయ వేదికలు ఇక్కడ కనపడుతున్నప్పుడు అప్పుడు కూడా గుర్తింపు వచ్చినట్లే కదా, ఉమ్, చేనేతకి తగిన అరుదైన గౌరవం దక్కినట్లే కదా. కాబట్టి మీరు చేనేతను ప్రమోట్ చేయడానికి, హస్తకళలు ప్రమోట్ చేయడానికి, కుటీర పరిశ్రమలు ప్రమోట్ చేయడానికి, మహిళా ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడానికి పని చేయండి. డ్వాక్రా బజార్లు లేవు ఇప్పుడు. ఉమ్, 15-20 ఏళ్ళు అయింది డ్వాక్రా తరుణీ బజార్లు లేవు. ఒకప్పుడు తరుణీ బజార్లు, డ్వాక్రా బజార్లు అని నడిపారు. ఉమ్, ఇప్పుడు అవి ఏమీ నడవట్లా. ఎందుకు నడవట్లా? మహిళలు తయారు చేసే ఉత్పత్తులు, డ్వాక్రా గ్రూపులు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ గ్యారంటీ గతంలో కల్పించాయి ప్రభుత్వాలు. ఉమ్, ప్రతి జిల్లా వారీగా అవి ఏర్పాటు చేశారు. తరుణి హట్స్ అని అవును. పెట్టారు. అవును. మరి డ్వాక్రా గ్రూపులు కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమ్, ఈ స్వయం ఉపాధి పథకం కింద స్వయం పోషకంగా ఉన్న మహిళా గ్రూపులు తయారు చేసినవి పిండి వంటలే కావచ్చు, హస్తకళలే కావచ్చు, ఇతర ప్రోడక్ట్సే కావచ్చు, రకరకాల నిత్య జీవితంలో మనుషులకు అవసరమయ్యి ఉమ్, వాటన్నిటిని వాళ్ళు తయారు చేసినప్పుడు వాటికి మార్కెటింగ్ కల్పించాలి. ఆ మార్కెటింగ్ గ్యారంటీ ఇవ్వాలి ప్రభుత్వం. అవేం పట్టించుకోవట్లా. 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయో తెలీదు. ఉమ్, అందులో ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతావి పట్టించుకోవట్లా. ఉమ్, 1800 పెన్షన్ హామీ ఇచ్చారు. అవును. అది పట్టించుకోవట్లా. ఇవాళ రైతాంగాన్ని ఆదుకుంటా ఉన్నారు, రుణమాఫీలు అన్నారు. ఉమ్, మహిళా రైతులు ఆత్మహత్యల కుటుంబాల్లో ఉన్న మహిళా రైతులు ఇప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సినవి రాకుండా పెన్షన్స్ బాధపడుతున్నారు. ఉమ్, ఇది చాలదన్నట్టుగా ఉద్యోగులకు జీతాలు లేవు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ లేవు, ఇవాళ వృద్ధాప్య పింఛన్లు లేవు, వితంతు పింఛన్లు లేవు. భర్తలు తాగి 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 చేస్తుంటే వాళ్ళ భార్యలకు పెన్షన్లు ఇవ్వడానికి ఇవాళ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి తిప్పుకుంటున్నారు. సో ఏ విధంగా మహిళా ఉపాధి కల్పన లేదు, మహిళల ఉద్యోగం లేదు, మహిళలు కాదు ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన విద్య, వైద్యం, అవును. ఈ 2 గురించి మాట్లాడరు. అనేక ఉచితాలు వీళ్ళు నడిచొచ్చే ఓటు బ్యాంకులు. మహిళలంటే ఓటు బ్యాంకులు, లేదా ప్రజలంటే ఓటు బ్యాంకులు. ఉమ్, కాబట్టి వాళ్ళ ఓట్లు తెచ్చి మన పెట్టెల్లో పడి మనకు అధికారం గ్యారంటీ చేయాలి కాబట్టి వాళ్ళు ఉచిత పథకాలన్నా ప్రకటిస్తారు. ఉచితంగా విద్యా వైద్యం ఇవ్వండి. ఉమ్, దాని బడ్జెట్లో గురించి కూడా ఎందుకు కేటాయించలేదు. మాట్లాడరు? బడ్జెట్లో కూడా బడ్జెట్లు పెంచలేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు. ఉమ్, మొన్ననే కదా బడ్జెట్ అయింది. అవును. ఆ బడ్జెట్ కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. మహిళా సంక్షేమం కోసం పెద్దగా లేవు. ఉన్నా ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉమ్, మరి చాలా చిన్న చిన్న వాటికి ఇచ్చారు. కానీ మౌలికంగా వ్యవసాయ రంగంలో కడగండ్ల పాలైన రైతాంగాన్ని ఆదుకోవడానికి, అందులో మహిళా రైతులను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఏ రకంగా చూసినా ఉపాధి కల్పన లేదు, నిరుద్యోగ భృతి లేదు, లేదు. ఉద్యోగాల గ్యారంటీ లేదు. ఏ విధంగా చూసినా ఉపాధి కల్పనలో వెనక్కిపోయి, ఉద్యోగాల్ని క్రియేట్ చేయడంలో వెనక్కిపోయి, ఉమ్, వాళ్ళని బతకనీయకుండా ఎందుకు ఇవాళ 27 కోట్లు, 54 కోట్లు, 54 కోట్ల అవసరమైతే 27 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఉమ్, కదా. 27 కోట్లు ఖర్చు పెట్టి ఈ పోటీలు ఎవరి కోసం? ఏ మహిళల అస్తిత్వం, ఏ మహిళల ఆకాంక్ష, ఏ మహిళలకి ఆత్మగౌరవం? ఉమ్, అందుకని మేము వీటిని వ్యతిరేకిస్తున్నాం. ఉమ్, ఈ పోటీలు మహిళలని గౌరవించే కాదు, గుర్తించే కాదు, ఉమ్. మహిళల ఆత్మగౌరవానికి ఏ విధంగా కూడా పెంచే కాదు, మహిళా సాధికారతకు సంకేతం అంతకన్నా కాదు. ఉమ్. కాబట్టి ఈ పోటీలను నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తాం. సో ఈ పోటీలు ఇలాగే ఒకవేళ కంటిన్యూ అయితే ఏదైనా పెద్ద ఎత్తున మీరు ఉద్యమం చేసే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? పోటీలని అడ్డుకుంటాము అని కూడా మేము ప్రకటిస్తున్నాం. ఉమ్, ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనేది కూడా ప్రకటిస్తున్నాం. ఉమ్, ఈ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకి మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందాన్ని అక్కడ గుర్తిస్తారు, ఉమ్, కిరీటాలు అక్కడ పెడతారు. ఫ్రాన్స్ ప్రపంచంలోనే ఫ్యాషన్ రాజధాని, అవును. ప్యారిస్, అవును. అక్కడ కిరీటాలు పెట్టరు, ఎందుకంటే అక్కడ అందరికీ ఫ్యాషన్లు అలవాటైంది. ఉమ్, లేదా యూరోప్ కానీ, అమెరికా కానీ అగ్రరాజ్యాల్లో ఈ కిరీటాలు పెట్టరు. ఎవరికి పెడతారంటే వరుసగా దక్షిణాఫ్రికాకి పెట్టారు, వెనిజులాలో పెట్టారు. వెనిజులా అందాల రాణులను ఉత్పత్తి చేసే కంపెనీగా మార్చారు. అవును. అంటే వెనిజులా లాంటి కొంత సోషలిస్ట్ భావాలతో ఆ, అక్కడ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలని కూలగొట్టడంలో కానీ, ఉమ్,
పెట్టుబడిదారీ సంస్కృతిని ప్రవేశపెట్టడం ద్వారా, దాన్ని పెంచి పోషించడం ద్వారా, ఇట్లాంటి కిరీటాలు పెట్టడం ద్వారా డీవియేట్ చేశారు. అదొక పెద్ద స్టడీయే వచ్చింది బయటికి. అట్లాగే 1951లో ప్రపంచ సుందరి పోటీలు అంటే ముందు బికినీ కాంటెస్ట్‌గా ప్రారంభించారు. అవును. ఆ బికినీ కాంటెస్ట్‌తో ప్రారంభమై ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అక్కడ వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు. ఫెమినిస్టులు, స్త్రీవాదులు కూడా వ్యతిరేకించారు. అంటే స్త్రీల శరీరాలకు సంబంధించినటువంటి హక్కుల్ని మాట్లాడి, శరీర రాజకీయాలు అంటే బాడీ పాలిటిక్స్ మాట్లాడిన స్త్రీవాదులు కూడా ఈ అందాల పోటీలు మాకు మా అస్తిత్వానికి సంబంధించినవి కావు, మాకు మేము ఈ శరీర రాజకీయాలు అంటే ఈ అందాల పోటీలు పెట్టి ఈ ఈ రకంగా కించపరచడం కరెక్ట్ కాదని వాళ్ళు కూడా మాట్లాడారు. అక్కడి స్త్రీవాదుల నుంచి అనేక అభ్యుదయ ప్రగతిశీల శక్తులు, సంస్థలు వ్యతిరేకించాయి. ఫిలిప్పీన్స్లో అయితే పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ పరేడ్లు చేసి ఇది మొత్తం మార్కెట్ ప్రపంచం కోసమే తప్ప ప్రజలకు అవసరం లేదు అని, అంటే ఇంగ్లాండ్లో మొదలైనప్పటి నుంచి మిస్ వరల్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రొటెస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల్ని గౌరవించేవి కాదు, కించపరిచేవి. ఈ పోటీలు, ఈ కొలతలు విధించి పోటీలు పెట్టడం మహిళల శరీరాలని అవమానపరచడమే. అంటే ఈ గుర్తింపు అంటే అందం ద్వారా, అది కూడా పలానా ఫ్రేమ్లో అందాన్ని కూడా నిర్వచించడం. ఎట్లా నిర్వచిస్తున్నారు? అందానికి ఒక నిర్వచనం ఉండదు. రంగును బట్టో, ఇంకోటో, రూపాన్ని బట్టో, ఇంకోటో కాదు కదా. ఎత్తులు, కొలతలు, రంగులు, రూపాలు పెట్టేసి ఇది అందం అని చెప్పి, ఆ తర్వాత కొన్ని వ్యతిరేకతలు వచ్చాక బ్యూటీ విత్ పర్పస్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏవేవో ప్రశ్నలు అడిగి వాళ్ళ తెలివితేటలకు ఇస్తున్నాం. అంటే తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోతుందా? ఈ అందాలు, విన్యాసాలు, ఈ పరేడ్లు, క్యాట్ వాకులు, ఈ పీలికలు లాంటి గుడ్డలు వేసుకుని తిరగడాలు ఇవన్నీ లేకుండా ఉంటాయా? అంటే అన్నీ ఉంటాయి. కాబట్టి మొత్తం కాస్మెటిక్ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్మెటిక్స్ వాడి అందంగా ఉండాలి, గుర్తింపబడాలి అనుకునే వైపుగా ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు మేకప్ చేసుకుంటారు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు తయారవుతారు. దాన్ని ఒక అందాల పోటీలు, కిరీటాలు పెట్టి అలవాటు చేయక్కర్లా. రెండోది, ఇవాళ పురాణ కాలాల నుంచి చరిత్రలో మనం ఎంత దూరం వెనక్కి వెళ్ళినా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కోసం తప్పించాయి ఆయా సమాజాలు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ వీళ్ళ మార్కెట్ తమ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఒక కుట్ర, కపట రీతిలో మహిళల్ని బందీలు చేస్తున్నారు, వ్యాపారమయ ప్రపంచంలోకి లాక్కుపోతున్నారు. ఈ వలలో మహిళలు ఇరుక్కుంటున్నారు. ఇది ప్రపంచంలో ఇప్పటికే అనేక రకాలుగా ప్రూవ్ అయింది. దానిలో భాగమై వీళ్ళ ఫ్యాషన్ రాజధానిగా ఉన్న ప్యారిస్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వరు, అక్కడ పెట్టరు. వరుసగా దక్షిణాఫ్రికాలో పెట్టారు, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా, మెక్సికో, ఇట్లా అన్ని, బ్రెజిల్, అర్జెంటీనా, క్యూబా వాళ్ళు రానివ్వలేదు. మరి అలా అని వాళ్ళు చైనాకి వెళ్ళి పెట్టమన్నాడు. అక్కడ కూడా జనాభా బాగున్నారు కదా, పోరు రానివ్వరు. చైనా, సింగపూర్, మలేషియా లాంటి దేశాలు ఇప్పటికి కూడా రానివ్వట్లా. అంటే మన దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక ఈ పాలకులు నూతన ఆర్థిక విధానాలు, డెంకెల్ ఘాట్ ఒప్పందాలు చేసుకుని ప్రపంచీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తూ లిబరలైజేషన్, ప్రైవేటేషన్, గ్లోబలైజేషన్, ఈ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఇవైతే చేశారో వాటిలో భాగంగా ఈ పోటీలు వచ్చి పడ్డాయి. అంటే 1470 ఐటమ్స్ని దిగుమతి చేసుకోవడానికి వాజ్పేయి ప్రభుత్వం ఎట్లా అయితే ఒప్పందాలు చేసుకుందో అటువంటి ఒప్పందాల్లో భాగంగా కూడా ఇవి పెరిగినాయి. అంటే పివి నరసింహారావు బార్లా తెరిచిన నూతన ఆర్థిక విధానాలతో ప్రవేశించి బీజేపీ హయాంలో పూర్తిగా వేళ్ళూనిపోయాయి. ఎందుకంటే ఎఫ్ ఛానల్ని మార్గరెట్ అల్వా వద్దంటే సుష్మా స్వరాజ్ వచ్చి ఎఫ్ ఛానల్ మాకు కావాలంది. వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని భారతీయ సంస్కృతిని మాట్లాడతారు? ఎఫ్ ఛానల్ కావాలన్న సుష్మా స్వరాజ్ కూడా భారతీయ సంస్కృతికి ప్రతినిధి. కాబట్టి ఇక్కడ ప్రజలు చైతన్యవంతులుగా లేరు, ప్రజలకు ఆలోచన లేదు, బుర్ర లేదు, బుద్ధి లేదు. మేము మతం 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 అని మన భారతీయత, మన హిందుత్వం, మన ధర్మం అంటే గుడ్డిగా నమ్మేసి ఓట్లేస్తున్నారు. కాబట్టి ఎంతన్నా పిచ్చి ఎక్కించవచ్చు మతం పేరుతో అని మాట్లాడుతున్న వాళ్ళకి ఇది హిందూ ధర్మమా లేదా భారతీయ ధర్మమా, భారతీయ సంస్కృత,
మీరు మిస్ వరల్డ్ పోటీలు ఎట్లా జరుగుతాయో పరిశీలించండి. ఉమ్. ఆ బికినీ కాంటెస్ట్ లో ఎందుకోసం తెచ్చి రుద్దుతున్నారు? ఉమ్. గత సంవత్సరం ముంబైలో జరిగినాయి మిస్ వరల్డ్. అవును. చైనా ఉంటది అధికారంలో, బీజేపీ ఉంటది, వాళ్ళిద్దరే అధికారం కోసం పోటీ పడేవాళ్ళు. ఉమ్. మరి ఎందుకు ముంబైలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి చిన్న ప్రొటెస్ట్ కూడా లేకుండా? మళ్ళీ సంవత్సరం తిరగకుండానే 72లో మన దగ్గరికి ఎందుకు వచ్చినాయి? ఉమ్. అదే 96లో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో చేస్తే పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఉమ్. అప్పుడు కొంచెం స్వదేశీ జాగరణ మంచి లాంటి వాళ్ళు, కొంతమంది విహెచ్పి లాంటి వాళ్ళు కూడా చేశారు. కానీ పోయిన సంవత్సరం ఎవరూ చేయలేదు. ఉమ్. అంటే ఎంత హ్యాండ్ ఇన్ హ్యాండ్ సామ్రాజ్యవాదం, మార్కెట్, ఉమ్. అంటే ఇదంతా మీ ధర్మాలు నాటకం. ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి, ప్రజల్ని మభ్యపించడానికి ఉమ్. ఈ ధర్మాలు, సంస్కృతి. ఇవాళ సంస్కృతి పరిరక్షకులు మీరే అయితే, బీజేపీ పాలకులే అయితే, ఒక కలం పొడితో మిస్ వరల్డ్ ఆపండి. ఉమ్. ఉమ్. మీకు ఒక చిన్న కలం పొడి చాలు. రాష్ట్రంలో భారతీయ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా అని చెప్పి వాళ్ళు రాష్ట్రం అదే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడమే సిగ్గుచేటైన విషయం. ఉమ్. ఉమ్. కానీ భారతదేశంలో భారతీయ సంస్కృతి ప్రేమికులు, ఉమ్. భారతీయ సంస్కృతి పరిరక్షకులు అధికారంలో ఉన్నారు. ఉమ్. ఈ బుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ మహిళ అంటారు కదా మీరు, సోని పాపం వాళ్ళు జరుపుతున్నారేమో, మీరు ఆపండి అని మేము అడుగుతున్నాం. మీకు చేతన అవుతుంది కదా, మీరు భారతీయ సంస్కృతి పరిరక్షకులు కదా. కాబట్టి ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే బీజేపీ పాలకులకు మరింత బాధ్యత ఉంది. ఈ సంస్కృతి మనకు అక్కర్లే, ఈ కిరీటాలు మనకు అక్కర్లా, ఈ పీలికలు వేసుకుని ఈ రకమైనటువంటి పోటీలు పెట్టడం అంటే ఆడవాళ్ళ శరీరాలు, ఆ శరీరాల చుట్టూ సౌందర్యాత్మక అనేక అంశాలను జోడించి మీరు ఏదైతే చేస్తున్నారో అది భారతదేశానికి అవసరం లేదని మేము భావిస్తున్నాం. అవసరమని మీరు భావిస్తే దేనికోసం అవసరమో కూడా ప్రజల్ని కన్విన్స్ చేయండి అని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి మార్కెట్ ప్రయోజనాల కోసం, కేవలం మార్కెట్ల విస్తరణ కోసం, కాస్మెటిక్స్ అమ్ముకోవడం కోసం తలపెట్టినటువంటి ఈ పోటీలు. దానికి ఉదాహరణ 1994 ఒకే సంవత్సరం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, ఐశ్వర్యరాయ్కి ఇచ్చాక ఒక్కసారిగా ఆహా ఓహో భారతీయ స్త్రీలు అందగత్తెలు, కిరీటాలు, ఏంటి విశ్వ సుందరులు, ప్రపంచ సుందరులు అని కీర్తించారు. ఆ తర్వాత ఆ పిచ్చెక్కిచ్చి కొన్ని మిలియన్ల డాలర్ల వస్తువులు అమ్ముకున్నారు. అదే మొదటిసారి 1966లో రీటా ఫారియాకి ఇచ్చారు. మన భారతీయ మహిళ డాక్టర్ రీటా ఫారియాకి మొదటి ప్రపంచ సుందరి పోటీ కిరీటం ఇచ్చారు. ఆ తర్వాత ఇచ్చినాక వెంటనే 60 ఇచ్చిన నెలల్లోనే వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్రపంచ సుందరిని తరలి వెళ్ళమన్నారు. అసలు యుద్ధమే అన్యాయం, మళ్ళీ అక్కడ అమెరికా సైన్యాన్ని నేనెందుకు ఎంటర్టైన్ చేస్తా అని చెప్పి వ్యతిరేకించింది. అయితే నువ్వు మాకు ఇచ్చిన కిరీటాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ అర్థం కావట్లే ఎందుకు మొట్టమొదటి భారతీయ మహిళకి కిరీటం పెట్టారు, సరే ఆమె అందగత్తె గుర్తించారు, పెట్టారు. ఎందుకు ఒక అన్యాయమైన యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో ఉన్న అమెరికన్ సైన్యాన్ని ఆహ్లాదపరచడానికి వెళ్ళమన్నారు. వెళ్ళను అనగానే కిరీటం ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఆమె కిరీటం వెనక్కి ఇచ్చేసింది, వాళ్ళు తీసుకున్నారు. నువ్వు మేము చెప్పినట్టు వినపోతే అవసరం లేదు. అట్లాగే వాళ్ళు పెళ్లిళ్ళకి, ఈ అందాల రాణులకి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ చేయాలన్నా, వాళ్ళు చెప్పిన కాంట్రాక్ట్ సైన్ చేసిన కాంట్రాక్టులకి లోబడి పని చేయాలన్నా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ అదుపు దేనికి? ఆ సౌందర్యం పేరుతో అందాల రాణుల కిరీటాలు పెట్టి ఈ రకమైనటువంటి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి. కార్పొరేట్ల ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాలో కార్ల కంపెనీలు కార్లు అమ్ముకోవడానికి రైల్వే వ్యవస్థని ఎట్లా ధ్వంసం చేశాయి బోస్టన్ రైల్వేస్ లో మనకి కనిపిస్తుంది. అంటే రైల్వే వ్యవస్థని ధ్వంసం చేస్తే కార్లు అమ్మడిపోతాయి. అట్లాగే ఇవాళ మనకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. మీ పిజ్జాలు, బర్గర్లు, మెక్డొనాల్డ్లు అన్ని తెచ్చిపెట్టారు, కేఎఫ్సీలు. కాబట్టి నేనేమంటున్నా, మనకి ఫుడ్ అలవాట్లు ఉన్నాయి, మనకి సంస్కృతి ఉంది, వేష భాష వస్త్రధారణలు ఉన్నాయి, మనకి వేల సంవత్సరాలు ఉన్నాయి. మన చార్మినార్కు ఉన్నంత సంస్కృతి లేదు, చార్మినార్కు ఉన్నంత చరిత్ర లేదు అమెరికాకి. అవి తెచ్చి ఎందుకు రుద్దుకుంటున్నారు? ఇంకా మీరు పొద్దున్న లేస్తే ఈ సూళ్ళు ఎవరి కోసం? మేము అడుగుతున్నాం. మీకు సంస్కృతి మీద ప్రేమ ఉంటే, ఇది భారతీయ సంస్కృతి కాదు, దేనిలో కూడా అది ఇమడదు, కాబట్టి మీరు వ్యతిరేకించండి. వ్యతిరేకించకపోతే
సామ్రాజ్యవాదంతో ఊరేగండి, జత కలిసి మాకు సామ్రాజ్యవాదం కావాలి, మేము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాగూ పోరాడలేదు, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన వాళ్ళం మేము కాదు, ఆ రోజు కూడా స్వతంత్ర సమర పోరాటంలో మేము వ్యతిరేకించాం, ఏదో అనుకోకుండా చిన్న చిన్న పోరాటాల్లో ఒకళ్ళిద్దరు అరెస్ట్ అవ్వచ్చు సావర్కర్ లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు సైనిక వందనాలు చేశారు, బ్రిటిష్ మహారాణికి జీ హుజూర్ జో హుకుం అన్నారు. అప్పటికి ఇప్పటికి జీ హుజూర్ జో హుకుం అనుకుంటూ విదేశీ పాలకులకి తొత్తులుగా మారి ఆ రోజు ఇండియా ఈజ్ షైనింగ్, అమెరికా ఈజ్ షైనింగ్ అన్నారు, ఈ రోజు మేక్ ఇన్ ఇండియా అని వాళ్ళకి గులాంగిరి చేస్తున్నారు. మొన్న వాళ్ళని చైన్లేసి వెనక్కి పంపిస్తే కనీసం మాట్లాడే దమ్ము లేనుడు ఇవాళ ప్రపంచ సుందరి పోటీల గురించి జరుపుతామంటే భారతీయ సంస్కృతి ఏ విధంగా రక్షిస్తామని మీరు మాట్లాడతారు? ఇవన్నీ లేనప్పుడు ఎస్ మేము భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం, భారత ప్రజలకి ఆత్మగౌరవం ఉందంటున్నాం, భారతీయులకి సార్వభౌమాధికారం ఉందంటున్నాం, కాబట్టి ఎవరి సంస్కృతి ఇక్కడ అక్కర్లేదని చెప్తున్నాం. మనకి వనరులు ఉన్నాయి, మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకి సాంకేతిక పరిజ్ఞానం ఉంది, మనం బ్రతకగలం, వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఫుడ్డే తినాల్సిన అవసరం లేదు, మనకి అనేక రకాల ఫుడ్ ఉంది, వేల సంవత్సరాల సంస్కృతి ఉంది. ఇన్ని రోజులు ప్రపంచంలో అంత గొప్ప ఇంత గొప్ప అంత గొప్ప అని మతం పేరుతో చిచ్చు కాదు పెట్టేది, ఇది ఇక్కడ చూపించండి, ఇక్కడ దేశీయత, ఇక్కడ సార్వభౌమాధికారం, ఇండియన్ సావంటీ ఏంటో చూపించాల్సిన సమయం వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. మహారాష్ట్రలో ప్రశ్నించలేదేమో, అక్కడ శివసేనలు బీజేపీలు బ్రహ్మాండంగా జరిపి పంపాయేమో, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్తున్న బీజేపీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు స్టాండ్ తీసుకోదు అంటే మీకు విదేశీ సంస్కృతి కావాలా, దాన్ని మీరు అంగీకరిస్తారా? ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్నలు, ప్రజలు ఆలోచించాలి, నిలదీయాలి అనేది నేను కోరుతున్నాను. ఇంకా చివరిగా చెప్పండి, రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఫిలిం ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరి పైన కూడా చేస్తూ ఉంది. ఒకవైపు బెట్టింగ్స్ ని నిషేధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడతా ఉంది, ఇంకోవైపు ఏమో కొన్ని పాటలు, ఇప్పుడు ఇంతకుముందు రాబిన్ హుడ్ మూవీలో ఒక పాట కూడా అంటే గంజాయిని సర్ప్రైజ్ గంజాయి అని చెప్పేసి ఈ విధంగా రేవంత్ రెడ్డి ఏమో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తా అని చెప్పేసి చెప్తూనే వీళ్ళేమో సినీ తారలు కావచ్చు, సినీ వాళ్ళందరూ కూడా గంజాయిలు అవి అని చెప్పేసి చెప్తాను. సో దీనిపైన ఏం స్టాండ్ తీసుకుంటారు, ఏం మాట్లాడుతుంది? అసలు గంజాయి ఎంత పెరిగిందంటే ఊర్లకి గ్రామాలకి, అంటే గంజాయి గ్రామాల్లో పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి, పండించి ఎవరెవరికో పంపారు కానీ అక్కడున్న యువతకు అలవాటు చేయలేదు. కానీ ఈ రోజు ఊర్లలో గంజాయి పండించడం కన్నా ఎక్కువ సేవనం కూడా పెరిగింది, గంజాయి తీసుకోవడం. చిన్న చిన్న గ్రామాలకి తండాలకు గూడాలకు కూడా డ్రగ్స్ వెళ్ళిపోయినాయి. ఉన్న మద్యంకి మద్యం వ్యసనాలకి మద్యానికి బానిసలయ్యి అల్లకొల్లాలం అయిపోతుంది. అసలు గ్రామాల్లో చూస్తే 35, 40, 45 దాటితే మగవాళ్ళు లేరు, చాలా మంది జబ్బుల పాలై చచ్చిపోయారు. వాళ్ళందరు భర్తలు తాగి చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి వితంతు పెన్షన్లు ఇస్తామని వాళ్ళని ఉద్ధరిస్తామని పాలకులు అంటున్నారు. మద్యం అందుబాటులో లేకుండా చేయని, మద్యాన్ని నియంత్రించలేని పాలకులు తాగి చచ్చిపోతే మీకు ఇస్తాంలే వితంతు పెన్షన్లు అని మాట్లాడుతున్నాయి. కాబట్టి వీళ్ళ విడో పెన్షన్స్ గురించి మాట్లాడే వీళ్ళు ఎందుకు విడోస్గా మారకుండా ఆపలేరు? అంటే మద్యం వ్యసనాన్ని వేడడానికి ఎందుకు కృషి చేయరు? అట్లాగే మద్యం అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదన్నట్లుగా పాలకులు ఉంటే ప్రజలకి రకరకాల మత్తులు అలవాటు అవుతాయి, అలవాటు చేస్తున్నారు. ఏ మత్తు వెనక కూడా బడాబాబులు లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా, పోలీసులు లాంటి యంత్రాంగాలు లేకుండా లేవు. అంటే వాళ్ళ వైఫల్యం. అప్పుడప్పుడు డ్రామాలు ఆడడానికి డ్రగ్స్ అని షోలు నడుపుతారు. ఆ డ్రగ్స్ యథావిధిగా అందుబాటులోకి వచ్చేస్తాయి. హుక్కా సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ వెలుస్తాయి, ఎక్కడ పడితే అక్కడ రకరకాల డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అవైలబిలిటీ వస్తాయి. అంటే ప్రజలకి బలహీనతలు ఉన్నాయి కదా అని చెప్పి అన్ని బలహీనతల్ని రుద్ది ప్రజలని మత్తులో జోకెడితే, ప్రజల్ని చెత్త మత్తులోకి విష సంస్కృతిలోకి తీసుకెళ్తే రకరకాల, ఒక పక్కన విష సంస్కృతి, మరో పక్కన ఈ డైరెక్ట్ గా మత్తులు. ఇవాళ యువత ప్రశ్నించకుండా ఉండడానికి, యువతలో చైతన్యం లేకుండా చేయడానికి ఎన్ని రకాల మత్తులు అవసరం, మీరు అన్ని రకాల మత్తులు అలవాటు చేస్తున్నారు. దాని ఫలితంగా ఈరోజు ఈ రకమైనటువంటి క్రైమ్ పెరిగింది. నిన్న MMTS లో దాడి చేసినటువంటి మహేష్ గంజాయికి అలవాటు పడినాడు. ఆ మహేష్ని పోలీసులు పట్టుకున్నారు. వాడి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందంట.
పోలీసులు చెప్తున్నారు ఇతను బాగా గంజాయి సేవిస్తాడు అని. ఉమ్, ఇప్పుడు గంజాయి సేవించినోడు అంటే అసలే మగవాడు, అమ్మాయి కనపడితే అమ్మాయిని సెక్స్ ఆబ్జెక్ట్ గా చూస్తాడు. ఉమ్, అవకాశం ఉంటే ఆమె ఒంటరిగా కనపడితే ఏదైనా చేయొచ్చు అనుకునేవాడికి ఉమ్. గంజాయి బలం కూడా తోడైతే, గంజాయి మత్తు విచక్షణని కోల్పోయి కోల్పోతుంది. ఆ బలం కూడా తోడైతే వాడు ఎలాంటి దాడి చేస్తాడో, మొన్న ఆ అమ్మాయి మీద జరిగిన దాడి, ఉమ్, ఆ పాప దూకేసి, ఆ అమ్మాయి దూకేసి ఉమ్. ఇవాళ హాస్పిటల్. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో పడింది. ఉమ్, ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో. సింగరేణి కాలనీలో చిన్న పాపని గంజాయి మత్తులోనే ఉమ్, పోలీసులు చెప్పారు, ఆ, గంజాయి మత్తులోనే వాడు చేశాడని. వాడికి రైల్వే ట్రాక్ పరిష్కారం చూపించారు. ఉమ్, మరి ఎంతమంది గంజాయి తాగుతారు? అందరికీ రైల్వే ట్రాక్ పరిష్కారాలు చూపిస్తారా? ఉమ్, నేను అడుగుతున్నా. ఉమ్, గంజాయిని నిరోధించలేని వాళ్ళు గంజాయి తాగి కుటుంబాల్లో తల్లుల్ని, భార్యల్ని, పిల్లల్ని వేధిస్తుంటే, ఇబ్బంది పెడుతుంటే, విచక్షణ లేకుండా క్రూరమైన హింసకు బలి చేస్తుంటే, మీకు తెలుసా ఈ పాలకులకి కొలిసే ప్రమాణాలుంటే ప్రతి ఊర్లో ఉమ్, గంజాయి మత్తుకి, మద్యం మత్తుకి లోనైనటువంటి కొడుకులతో తల్లులు ఎటువంటి అవమానాలు పొందుతారో కొలవండి. ఉమ్, మీకు ప్రభుత్వానికి చేతనైతే, ప్రభుత్వానికి యంత్రాంగం ఉంటే, ప్రతి ఊర్లో మీ పాలన ఉంటే ఎంతమంది తాగుతారు, ఉమ్, ఎంతమంది తమ తల్లుల్ని బాధ పెడుతున్నారు. పెళ్ళాలు వెళ్ళిపోతారు అవును. భరించలేక, పిల్లల్ని కూడా తీసుకుని పుట్టిళ్ళకి వెళ్తే తల్లులు చంపుకోలేక, చాక్కోలేక పిల్లల్ని, తమ సొంత కడుపును పుట్టిన బిడ్డల్ని చంపేయలేక, అది పెళ్ళం వెళ్ళిపోతుంది వదిలేసి, కానీ అవును. తల్లి ఎక్కడికి వెళ్తుంది? అలా అని వాడిని ఎవరి మీదకి వదిలేస్తుంది. కాబట్టి వాడికి తిండి పెట్టలేక, సాక్కోలేక, వాడిని భరించలేక, అసలు తల్లి చీరలు అమ్మేసుకున్న కొడుకులు ఉన్నారు. ఉం? తల్లిని పడుకోమన్న కొడుకులు ఉన్నారు. ఉం. ఆ? అంటే ఇక ఆ మత్తులో నువ్వు రా, అది వెళ్ళిపోయింది, దాన్నన్నా తీసుకురా, లేకపోతే నువ్వన్నా రా అంటే ఉం. కంటి నీటి పర్యాయమై గుండెలు పగిలిపోతుంటే, వాడు నా కొడుకు, నేను కని పెంచిన నా కొడుకు నా పెళ్ళాన్ని తీసుకురా రాకపోతే అని ఇంకా నేను అబూతులని చెప్పలేదు. నువ్వు పడుకోవే అని మాట్లాడు. ఒకడు అమ్మమ్మని పడుకోమని అడిగాడు, అమ్మమ్మని. ఇంకా అసలు ఆ ముసలామి ఎంత బాధపడింది. ఇవాళ ప్రభుత్వాలకి బుద్ధి ఉంటే, కనీసం ఆలోచించే తెలివితేటలుంటే, గ్రామాల్లో దొరుకుతున్న మద్యం, గంజాయి, ఎంతమంది మత్తులో జోగుతున్నారు, ఎంత నాన్ ప్రొడక్టివ్గా యూత్ తయారవుతున్నారు, ఎంత అనారోగ్యాలకి బలవుతున్నారు, ఎంత కుటుంబ విధ్వంసం జరుగుతుందో చూడండి. అవన్నీ మాట్లాడకుండా ఊరికే తెలంగాణ గుర్తింపు తెస్తాం, మిస్ వరల్డ్ తెచ్చి, లేకపోతే తెలంగాణ ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సినీ నటులు ఎవరిని మోసాలు, ఎంతమంది జేబుల జిల్లలు. మంచిదండి, బ్యాంకు రాబరీలను అంగీకరించండి, ఇళ్ళకి కన్నాలేసి దోచుకుపోయే వాళ్ళని కూడా అంగీకరించండి. అంటే ఈ రకంగా బెట్టింగ్ యాప్స్ మనం చూసాం కదా. ఇవన్నిటి వల్ల ఏం జరుగుతోంది అంటే, ఒక అమాయకుడు ఇంటర్ చదివేవాడు, వాళ్ళ నాన్న పంట అమ్మి తెచ్చిన డబ్బు తిరిగి పంటకి పెట్టడానికో, లేకపోతే ఇంట్లో పెళ్ళిళ్ళకో, కూతుళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళకో, వాళ్ళ చదువులకో, లేకపోతే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళ సర్జరీల కోసమో తెచ్చి పెట్టినటువంటి డబ్బుని ఏముందిలే ఇట్లా బెట్టింగ్ యాప్లో గెలిచి మళ్ళీ అందులోనే పెట్టేస్తాను, ఎందుకంటే పాస్వర్డ్లు తెలుస్తాయి, ఓటీపీలు వచ్చేస్తాయి, ఫోన్లు ఉంటాయి కాబట్టి తమ పిల్లలేని నమ్మి తమ పిల్లలతో చేయిస్తారు. ఇట్లా ఓటీపీ వస్తుంది, డబ్బులు ఇచ్చేస్తా, మళ్ళీ అట్లా ఓటీపీ వచ్చేస్తుంది అనుకుని మళ్ళీ మా నాన్నకి ఇబ్బంది లేకుండా పెడతా అనుకున్న ఒక అమాయకుడు డబ్బులు పోయి తెల్లారి తండ్రి బ్యాంకుకి వెళ్తుంటే వెంటనే తండ్రికి తెలిసిపోతుందేమో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని ఆత్మహత్యలు, కుటుంబాలు చనిపోతున్నాయి ఈ బెట్టింగ్ యాప్లకి. మరి వాళ్ళందరి పోతున్న ప్రాణాలకు విలువ కడతారా? ఈ ప్రమోటర్స్ పోయి ఎన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయో వాళ్ళ కోసం కూడా పనిచేయండి, వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్, ఆ కుటుంబాలకి ఆదుకోవడానికి కూడా మీరు ప్రమోటర్స్ గా నిలబడండి. కాబట్టి మీరు డబ్బులు దండుకోవడానికి బెట్టింగ్ యాప్స్ పెడితే, నేను అడుగుతున్నా, ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎక్కడైనా ఒక ఉత్పత్తి నుంచి మనీ జనరేట్ అవుతుందా? మనీ ఎవరో ఒకళ్ళు జేబులు ఖాళీ అయితేనే కదా అక్కడ మనీ జనరేట్ అయ్యేది. నాకు చెప్పండి, ఎట్లా జనరేట్ అవుతుంది? ఇది మీ తెలివా? మీరు కోట్లు దండుకోవడానికి, లక్షలు సంపాదించడానికి ఎవరో ఒకళ్ళని బలి చేయడమా? మరి దానికన్నా ఎవరింటికైనా కన్నం వేసుకోవచ్చు, ఎవడైనా బ్యాంకుని మోసం చేయొచ్చు, ఏటీఎం మెషిన్లను బద్దలు కొట్టొచ్చు, ఏముంది? అది కూడా తెలివే. ఎవరికైనా తెలివి ఉంటే ఏటీఎం మెషిన్ బ్రేక్ చేయొచ్చు, ఎవరికైనా సత్తా ఉంటే ఎవడింటికైనా తాళం పగలగొట్టొచ్చు, ఇంకేముంది? ఈ రకమైన మోసాలని, బెట్టింగ్ యాప్స్ ని తెలివితేటలుగా చూపి సిగ్గులేదు. ఆ సెలబ్రిటీలు మాట్లాడతారు, ఒక్కొక్కడు మనుషులేనా వాళ్ళు?
సమాజం పట్ల బాధ్యత ఉందా? ఈ బెట్టింగ్ యాప్స్ ని కంట్రోల్ చేయలేని చేతగాని ప్రభుత్వాలు. ఉమ్. ఇవాళ మీరు సింగపూర్, మలేషియా, చైనా లాంటి చోట్ల ఎందుకు వీటన్నిటికి దూరంగా పెడుతున్నారంటే ఇవాళ వాళ్ళు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. జపాన్ నాగసాకి, హిరోషిమాల విధ్వంసం తర్వాత కూడా ఉమ్. ఇవాళ ప్రపంచాన్నే తలదన్నే విధంగా ఛాలెంజింగ్ ఎదిగింది జపాన్. అక్కడున్న కల్చర్ ఏంటో తెలుసుకోండి. అక్కడ మీరు మతం పేరుతో వల్లించడం కాదు, చెత్త గుమ్మరించడం కాదు. అక్కడ జపాన్ ఎందుకు అది అభివృద్ధి చెందింది? ఎంత సాంకేతికంగా ముందుకెళ్లారు, చైనా ముందుకెళ్లారు. చైనా ఉత్పత్తులు ప్రపంచమంతా విస్తరింది. చైనా మార్కెట్ విస్తరణవాదంతో ఉంది. ఉమ్. వాళ్ళ మీద పడి ఏడవడం కాదు. మీకు దమ్ముంటే చైనా చైనా వస్తువులు నిషేధించి ఇక్కడే ఆల్టర్నేటివ్ యువతతోటి ఉపాధికి ఏర్పాటు చేసుకుని కంపెనీలు పెట్టండి ఉమ్. మీరు. కానీ ఇక్కడ యువతకి ఉపాధి లేదు, యువతకి ఉపాధి లేవు, ఉచితాలు పెడతారు, వాళ్ళని మత్తులో జోగమంటారు. ఈ ఈ ఏ రకమైనటువంటి ఏ, ఉపాధి కల్పన వీళ్ళు మళ్ళీ చేపడుతున్నారు? ఇక్కడ యువతకి ఏపీలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏమో 21-25 సంవత్సరాల దాకా జాబ్ రాదు, అప్పటిదాకా ఏం చేస్తారు వాళ్ళు, బండ్ల మీద తిరుగుతారు, సినిమాలు చూడొచ్చు అని చెప్పేసి స్టేజ్ లో స్పీచ్ అంటారు. ఇప్పుడు మీరు ఒక పాట చూపించారు, ఆమెమో గంజాయి పంట వేశారు, గంజాయి గంజాయి అని పాడుతుంది. ఏంది అసలు ఈ గంజాయి పంటలు ఏంటి, గంజాయి చుట్టూ వ్యామోహం ఏంటి, ఆ గంజాయి మత్తు ఏంటి? అంటే యువత మాదక ద్రవ్యాలకి, గంజాయికి, మత్తుకి అలవాటై జోగితే, మత్తులో జోగితే సరిపోతుందా? వాళ్ళు మత్తులో జోగితే మీ పబ్బం గడుస్తుందా? ఎవరి పబ్బం గడుస్తుంది వాళ్ళు మత్తులో? అంటే ఒకప్పుడు నలమంది యుద్ధాలు చేశారు. మరి ఈ రోజు యువత ఈ చెత్త మత్తు సంస్కృతులకు వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం. బెట్టింగ్ యాప్లా, అది గంజాయి మాదక ద్రవ్యాల, లేకపోతే మతం మత్తుతోటి రకరకాల పిచ్చెక్కిస్తున్నటువంటి పాలకుల, అన్ని రకాల మత్తులకు వ్యతిరేకంగా యువత చైతన్యంతో ఆలోచిస్తేనే రేపటి భవిష్యత్తు కనపడుతుంది. ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఎక్కడైతే మతం మత్తులో ఉన్నారో, ఎక్కడైతే రకరకాల మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నారో వాళ్ళు వెనక పట్టుబట్టారు. ఇవాళ చైనా కానీ మరి ఇవాళ ఫేస్బుక్ నొప్పుకోరు. ఏ రకమైనటువంటి అంటే యూత్ని ఉత్పత్తిలోంచి బయటకు నెట్టి ఉత్పాదక శక్తిగా ప్రొడక్షన్లో పాల్గొనకుండా, ప్రొడక్టివిటీలో భాగస్వాములు చేయకుండా ఉండేటువంటి కల్చర్ని వాళ్ళు రక్షించుకుంటున్నారు. జపాన్ అయినా, మలేషియా అయినా, సింగపూర్ అయినా, చైనా అయినా, తూర్పు ఆసియా టైగర్లు మాకు ఆశయం అన్నారు, ఆదర్శం అన్నారు. ఏం చేస్తున్నారు? ఆసియాలో ఎదుగుతున్న దేశాల పాటు కూడా మనకి ఇంత ప్రొడక్టివిటీ ఉంది, మనకి ఇంత పొటెన్షియాలిటీ ఉంది. మన దేశంలో యువత ప్రపంచంలోనే ఎక్కడా లేని యువత మనకున్నారు. చైనాకి మనకే ఉన్నారు. చైనా యువతనంతా, చైనా యువశక్తిని అంతా కూడా ఉత్పత్తిలోకి దించితే మనం మత్తులోకి, మతం మత్తులోకి, గంజాయి మత్తులోకి, చెత్త మత్తులోకి, బెట్టింగ్ యాప్ల్లోకి మనం దించుతున్నాం. ఏ బెట్టింగ్ యాప్లైనా, ఏ చైన్స్ అయినా ఎవరో ఒకళ్ళ జేబులు చిల్లులు పెట్టేవే, ఎవరో ఒకళ్ళని కొల్లగొట్టేవే. కాబట్టి కొల్లగొట్టే వ్యాపారాలు, మోసం చేసే వ్యాపారాలని ఎంకరేజ్ చేయొద్దు. ఇవాళ దీనికి వ్యతిరేకంగా నిలబడిన పోలీసు అధికారులను నేను అభినందిస్తున్నాను. అది వాళ్ళు ఎవరైనా మీరు హంగామా చేయడం, దీనివల్ల పేరు సంపాదించుకోవడం కాదు. ఏదో ఎన్కౌంటర్ చేస్తే పేరు వచ్చినట్టుగా బెట్టింగ్ యాప్స్ ని కూడా నిషేధిస్తే లేదా కొంచెం హల్చల్ చేస్తే పేరు వస్తుందని కాకుండా నిజాయితీగా వీటిలో వ్యవహరించాలి, యూత్ని అందులోంచి రక్షించాలి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.